పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రారంభ పలుకులుగా తండ్రి ఈ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు తెలియజేసిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రెండవ వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు మాకు బోధించమని నిండు మనసుతో వేడుకుంటూ వినబోతున్న ఈ పిల్లలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామనందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పాఠాన్ని ఆలోచిస్తున్నాం. నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవరు తెలుసా అన్నదాని మీద మనం ఆలోచిస్తున్నాం. 15వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయము 15వ వచనం. 14 నుంచి చదువుకుందాం. చూడండి, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా చూడండి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త అని ఈయనే అని చెప్పుకొనని. చూడండి, రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా చూడండి బలవంతముగా బోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. మీరు గమనించండి, ప్రభుత్వాలు ఉంటారు, నాయకులు ఉంటారుగా, జాగలిత్తా రకరకాల పథకాలు పెడతారు కదా. పథకాలు పెట్టి చక్కగా ఇవన్నీ చేస్తాం మేము అని చెప్తారు, కానీ వచ్చేది ఏమి లేదు, శూన్యం. ఎవరి కష్టం మారితే ఎవరి కాదే. కానీ యేసుక్రీస్తు సూచక్రియలు చేస్తున్నాడు, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు మంచిగా. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, రాబోయే ప్రవక్త ఈయనే అని వాళ్ళు చెప్పుకోరు. అంటే ప్రవక్త గొప్పగా నడిపించిందిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే గారు నడిపించాడు. నా వంటి ప్రవక్త మీ సహోదరులో ఒకటి వస్తాడు ఆయన మాట మీరందరూ వినాలని ప్రవక్త గారు అంటే మోషే గారు ప్రవచిస్తాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి ప్రవచనిస్తాడు. మరి ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో మంచిగా నడిపించిండు. ఖచ్చితంగా వాళ్ళకి భోజనం పెట్టాడు, చక్కగా వాళ్ళ బట్టలు మాయలే, చెప్పులు అరగలే. వీళ్ళకు ఒక పితరులు చెప్పుకున్నారు మోషే గురించి, ఏమని ఇలా నడిపించిండు అలా నడిపించిండు, మన పితరులు ఇలా ఉన్నారు. ఐగుప్తీయులు అంటే పరో వారి నుంచి వెళ్ళి మొత్తం వాళ్ళని విడిపించడం, బలమైన సైన్యం నుంచి వెళ్ళి దేవుడు తన బాహుబలం చేత విడిపించడం, గొప్పగా వాళ్ళందరినీ ఎర్ర సముద్రమే పాయలైపోతే ఆ ఎర్ర సముద్రమే అడ్డం వస్తే దాన్ని పాయలు చేసి ఎండిన నేల మీద నడిపించిన దేవుడు, ఎండిన నేల మీద నడిపించాడు దేవుడు. ఇక ఆ సైన్యం కూడా అలాగనే చేయాలనుకుంటే వాళ్ళందరూ అలానే వచ్చి మునిగిపోయారు. వీళ్ళు ఏంది కథలుగా చెప్పుకుంటారు, మొత్తం పితరులు చెప్పారు. వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జ్ఞాపకంలో ఉన్నాయి. పిల్ల తరాలకు అయితే చెప్పారు సూచక్రియలు మహత్కారాలు. ఎలా బతకాలో చెప్పలే, కానీ దేవుడు ఇలా చేసిండని చెప్పారు, కానీ ఇలా బతికితే దేవునికి ఇష్టమని చెప్పలే. మన బైబిల్ మొత్తం చదువుతుంటే అదే కనిపిస్తుంటుంది. దేవుడు చేసినది చెప్పారు, దేవుడు ఎలా బతికమని చెప్పలే. పెద్దలు కూడా ఏంటంటే ఆచారాలు వ్యవహారాలు చెప్పారు, పండుగలు అమావాస్యలు ఇవన్నీ ఎలా చేసుకోవాలి, వీటి మీద బాగా మనుషులు మట్టి మీదలో పుట్టినే ఆలోచించారు బాగా. తప్ప దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు, విధానాలు మీరు గైకొనాలి, మీరు నా ఎదుట మంచిగా నీతిగా ప్రవర్తించాలి అనే దాని మీద అవి చెప్పలే. అవి చాలా తక్కువ మంది. ఎందుకంటే న్యాయపత్ర గ్రంథం 2:10 ఉంటుంది మాట, ఏమని? యెహోవా చేసిన కార్యములను ఎరగక ఒక తరం పుట్టిందంటే వీళ్ళు ఏం చేసిరు, ఆయన చేసిన మంచిని అనేది మంచిగా బతకమన్నది వీళ్ళు చెప్పలే. ఎవరు? పితరులు చెప్పలే. అందుకనే ఎరగని తరమే ఒకటి పుట్టిందంటే మీరు గమనించండి, తరమే ఒకటి పుట్టిందంటే కొంతమంది కొంతకాలం చెప్పారు, తర్వాత చెప్పలే. ఆ తరం ఎరగని తరానికి కూడా బుద్ధి చెప్పేట్టుగా ఉన్నది. కానీ మీరు గమనించండి, రాజు అంటే కంపల్సరీ విడిపిస్తాడు. ఈ రోమీల కింద నలిగిపోతున్నాం, మొత్తం ఏ రోజు కింద నలిగిపోతున్నాం, చాలా కఠినంగా పాలిస్తున్నారు మమ్మల్ని. అందువల్ల ఈయన వచ్చిందంటే ఇన్ని చేస్తున్నాడు కాబట్టే ఈ రాజ్యాలు కూడా పడిపోతాయి ఖచ్చితంగా. వీళ్ళని కూడా ఏదో చేస్తాడు, మొత్తం మీద వీళ్ళని కూడా ఏదో చేస్తాడు, మమ్మల్ని మంచిగా పరిపాలిస్తాడు. ఆకలైన వానికి అన్నం పెడుతున్నాడు, రోగి అయిన వానికి స్వస్థపరుస్తున్నాడు. ఏం లేదు వాళ్ళకు. మీరు గమనించండి, హాస్పిటల్ అంటే వైద్యుల దగ్గరికి పోయే అవసరం లేదు, ఆహారం వండుకునే పని లేదు.
చాలా అన్ని రకాలుగా చేస్తున్నాడు. ఈయననే రాజుగా చేసుకుంటే మనకు ఎంత బాగుంటుంది. అంటే వీళ్ళను ఏం చేస్తుండే, ఆయన ఆత్మ సంబంధంగా వచ్చి బోధిస్తుండు. ఈలో శరీర సంబంధంగా ఉపయోగించుకుందాం వీళ్ళు అనుకుంటారు. ఎవరు ప్రజలు ఏమనుకుంటారు, శరీర సంబంధంగా రాజుగా ఉపయోగించుకుందాం వీళ్ళు అనుకుంటారు. ఆయన ఏమంటాడు, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పి ఉన్నతంగా వీళ్ళను పరలోకాన్ని నడిపించాలని ఆయన అనుకుంటారు. మాకు ఈ లోకమే చాలు ఆయన, ఈ లోకంలో నెమ్మదిగా సుఖంగా బతికే చాలు, ఏ కష్టం లేకుండా వీళ్ళు అనుకుంటారు. మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అందుకే అందం. మనుషుల తలంపులకు దేవుని తలంపుల వంటివా కాదు. ఆయన ఆకాశం అంత ఎత్తుంటే ఆయన మనుషులేదే చిన్న పరిధి, చిన్న ఆలోచన ఉంటుంది. సత్యం దేవుడు అని తెలుసు, మంచిగానే ఉంది. కానీ సత్యములో నుంచి సర్వసత్యమును నడిపించడమే పరలోకం వైపు నీ పడుగులు తీయడానికి. భూమి మీద కాదు నీ ఆశలు ఉండవలసింది, భూమి మీద కాదు నువ్వు ఆలోచించవలసింది, మరణం తర్వాత ఎలా ఉంటుందో ఆ జీవితం గురించి నిన్ను ఆలోచింపజేయడానికి యేసుక్రీస్తు వచ్చి చెప్తున్న బోధ, మంచి బోధ. కానీ ఎవరు అనుసరించారు మీరు గమనించండి. ఇక రాజుగా వీళ్ళు పట్టుకొని పోవుచున్నారని యేసు ఎమ్మటే ఎరిగి మరలా ఒంటరిగా కొండకెళ్ళండి. అంటే మీరు గమనించి ఇన్ని చేస్తుండ్రు. ఎవరైనా సరే రాజుగా ఉండి పొగుడుతుంటే మంచిగా ఇదిగా ఉండి ఉంటే ఎంత ఆనందం. కానీ నేను ఇందుకోసం రాలేదు. మీ మన్ననలు, మీ సన్మానాలు, మీ సత్కార్యాలు లోక సంబంధమైన రాజులు అందుకున్నట్టు నాకు అవసరం లేదు అని ఒంటరిగా వెళ్ళిపోయాడు. అందుకునే అర్హత ఉంది యేసుక్రీస్తుకి. అన్ని అర్హతలు లేవండి. పూజనీయుడు కాదా? ఖచ్చితంగా అవును. కానీ అందరికీ నేను మాదిరిగా ఉండాలి. నేనే ఇలా ఉండి కొనియాడబడితే వీళ్ళు నాకంటే వెనకొచ్చేటోళ్ళు, నన్ను ఫాలోయించేవాళ్ళు ఇంకా దరిద్రంగా తయారైపోతారు. అందువల్ల ప్రతి విషయంలో నేను మాదిరిగా ఉండాలి. సన్మానానికి పాత్రుడే యేసుక్రీస్తు. ఆయన చేసిన ఎవడు చేయలేదు. అసలు అంత గొప్పగా చేసిండు. ఆయన మాట్లాడినట్టు ఎవడు మాట్లాడలేదు, అంత గొప్పగా మాట్లాడిండు. ఆయన అన్ని రకాలుగా అర్హుడు. కానీ ఆయన భాష సంబంధమైన ఆత్మ సంబంధులుగా రాజుగా ఉండాలి. నేను ఖచ్చితంగా నా రాజ్యంలో కులమతాలు ఉండొద్దు, తారతమ్యాలు భేదాలు ఉండొద్దు, ధనవంతుడు పేదవాడు మధ్యతరగతి వాడు ఇవన్నీ ఉండకూడదు. అందరు ఈక్వల్గా సమానంగా ఉండాలన్నది క్రీస్తు రాజ్యం. లోకంలో ఉన్నదా? సమానంగా ఉంటుందా? పేదవాడిని నేను కోటేశ్వరుని చెప్తా అంటాడు. ఈ ఎలక్షన్ ముంగడ ప్రతి ఒక్కడు చేస్తారా అండి? చేస్తారా? మొన్న కొత్తపల్లి ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఏమంటుండే కన్నా 2500 ఇచ్చినవి ఏమైందని అడిగింది ఒక ఆమె. ప్రచారానికి పోయినప్పుడు, మన కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినప్పుడు పోయినప్పుడు అడిగింది, ఎక్కడా 2000 ఇస్తారు ఏం కథని. అమ్మ ఇట్లా అని పిలిచి ఏం చెప్తున్నాయి కన్నా, బస్సుకు కిరాయిలో కూడా పోతున్నావుగా, దానికి కొన్ని డబ్బులు అవుతున్నాయి అన్నాడు. ఈ కరెంటు బిల్లుకు 200, అదొక 800 రూపాయలు అన్నాడు. దీనికి ఒక 1000 రూపాయలు 1500 ఇది అన్నాడు. 800 ఇది అన్నాడు. 400 ఇంకేమో అన్నాడండి. ఏది మన మొత్తం 2500 లెక్క చెప్పిండు. కరెంటు బిల్లు వస్తుంది, బస్సుకు వెళ్ళిపోతున్నాం మంచిగా, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇంకేందమ్మా ఇక దీనికి ఏడొస్తాయి? ఇక 2500 లేవు, మీకు ఇది అయిపోతున్నాయి కానీ చెప్తుంది లెక్క. ఫస్ట్ అట్ అన్నారా? అనలే. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూకున్నోళ్ళకి మంచిగా ఉద్యోగాలకు పడ్డట్టే, ఉద్యోగస్తులకు పడ్డట్టే 2500 రూపాయలు తక్కువ ఇచ్చేస్తామన్నారు. ఎక్కడవుతుందండి? అవుతుందా? ఉపాధి కల్పించాలి తప్ప మనుషులకు ఇవన్నీ ఇచ్చే అవసరం లేదు. వృద్ధులకు ఇచ్చిరంటే ఒక న్యాయబద్ధమైంది. వృద్ధులు ఏం పని చేసుకోలేదు కనుక వాళ్ళకి ఆసరా మందులో దేనికో ఉంటుంది కనుక పర్లేదు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఒంటరి మహిళలకు ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక్కదే చేసుకుంటుంది కనుక, పిల్లలు ఉంటారు కనుక ఇబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, ముసలోళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదంటే ఎక్కడ ఇదండి? బడ్జెట్ సరిపోద్దా? మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువైపోద్ది. మీరు గమనించండి. కాదు, కుదరదు. అందువల్ల మనుషులు నాయకులు ఏయో ప్రకటిస్తారు. కానీ మన రాజు, మన దేవుడు ఏమంటాడంటే నిత్య జీవం, ఈ లోక సంబంధమైనది కాదు, ఇక్కడ ఏదో అనుభవించడం కాదు, మరణం తర్వాత అనుభవించే మహాలోకం. ఈ లోకంలో సమానత్వాన్ని, ప్రేమను, దాతృత్వాన్ని ఇవన్నీ కలిగి ఉండాలన్నది దేవుని ఒక మంచి నియమం. ఈ మాటలు వినే వరకల్లా ఈయన్నే రాజుగా చేసుకుంటే పోలే, మంచిగా మనల్ని పరిపాలిస్తుంటే చాలా బాగుంటుంది. మనకు ఏ కష్టం లేకుండా హాయిగా పరిపాలించవచ్చు, మంచిగా ఉంటుంది. పన్నులు ఇవన్నీ ఏంటి కఠినమైన బాధలు. ఈ రాజు దగ్గర నుంచి సైన్యం అంటుండు, ఈయనేమంటాడు కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప దిక్కుమంటుండు, మంచిగా శుభ్రంగా మంచిగా చెప్పుకోండు, ఓరు కొట్టొద్దు అంటుండు, ప్రేమించమంటుండు, సమానం అంటుండు. పని చేసుకోకుండా పర్లేదు, ఈయనతో నుండి ఈయన మాటలు వినకుండా మంచిగా ఉంటే అయిపోద్ది. అంటే వీళ్ళ ఆలోచనలన్నీ భాష సంబంధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఆలోచనలన్నీ ఆత్మ సంబంధంగా, పర సంబంధంగా ఉన్నాయి. అందుకని ఆయన ఆలోచనలు మనుషులకు అందలేదు. మీరు గమనించండి. ఒక మంచి మాటలు చెప్తుంటాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. యుద్ధం చేయాలనగా రాజుగా అయితే ఈయన రాజే. ఆ రాజు ఆ పోరాటం ఎలా చేయమంటుండే చెప్తుంది చూడండి. ఎవరు?
అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయము 1 ఇప్పుడు మనకు ప్రతిదీ సైన్యం ఉంటుంది, యుద్ధం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. శత్రువులు మన దేశంలోనికి ప్రవేశించేట రాకుండా ఉండడానికి చక్కగా మిలిటరీ అనేది, పహారా అనేది నిరంతరం అనేది కాస్తుంటుంది మొత్తం. మీరు గమనించండి, దేవుడు మన దేహాలను పాడు చేయకుండా మనం ఎదిరించడానికి ఎన్నో ఉన్నాయి ఆయుధాలు ఇచ్చిరు వాళ్ళకు ప్రభుత్వ తరపున. దేవుడు కూడా మనకు ఒక ఆయుధాలు ఇచ్చిండు, మనమే పోరాటం చేయాలి, మనమే యుద్ధం చేయాలని 12వ వచనం చెప్తుంది చూడండి. ఏలయనగా మనం పోరాడుతున్న శరీరుతో కాదు కానీ ప్రాధాన్యులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మీరు గమనించండి, మనకు పోరాటం ఉంది. ఈ లోకంలో ఉన్న వారికి, నాయకులకు ఉంది, అందరికీ ఉంది. ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మొత్తం గూఢాచారి వ్యవస్థ కూడా ఉంటుంది. మొత్తం ప్రజల్లో ఏం జరుగుతుంది, దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఏం కథని మొత్తం ఇవన్నీ ఉన్నాయా? సెంటర్కు ఉన్నది, స్టేట్కు ఉంటుంది. ఖచ్చితంగా సెంటర్కు ఉండేది సెంట్రల్ ప్రభుత్వానికి సెంటర్కు ఉంటుంది, స్టేట్కు ఉండేది స్టేట్కు ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి స్టేటుకు గూఢాచారి వ్యవస్థకు ఉంటుంది, ప్రతి సెంటర్కు కూడా గూఢాచారి వ్యవస్థ అనేది ఉంటుంది, ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ ఏమేమి సమాచారం ఏం జరుగుతుంది, ఎక్కడ ఉగ్రవాదులు ఎలాంటి విధ్వంసం సృష్టించి భారతదేశానికి ముప్పు వాటిల్లో చేస్తారనేది రకరకాలుగా ఇవన్నీ ప్రణాళికల్లో ప్రభుత్వం ఎన్నో పనులు చేసుకుంటూ మొత్తం అన్నీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలి, ఎలాంటిది రాకుండా ఉండాలి. అలాగనే కొత్త కొత్త వైరస్లు మనుషుల మీద దాడి చేస్తుంది, ఎక్కడెక్కడ ఏమవుతున్నాయని మందులు కనిపెట్టడానికి ఎంతోమంది అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు నిరంతరం అనేది పనిచేస్తూనే ఉంటాయి ప్రభుత్వాలలో. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మానవ దేహాన్ని పాడు చేయకుండా మానవుడే ఎదుర్కొని లోపలికి శత్రుమూకలు అనేది, శత్రుమూకలు అంటే ఏంటి? అసూయ, జారత్వము, కామకత్వము, మూర్ఖత్వము, క్రూరత్వము, ఇవన్నీ రాకుండా ఆ యొక్క భయంకరమైన ఒక శత్రువు లాంటి ఉగ్రవాదులు లాంటి మనిషిని వచ్చి పాడు చేసేది గయ్యే. అవి లేకుండా ఉండాలి, అవి రాకుండా ఉండాలి. ఉగ్రవాదులు ఏం చేస్తారు? భారతదేశంలోనికి ఎక్కడో బాంబులు పెట్టి పేల్చేయాలని చూస్తారు దొంగలు. అంటే అశాంతి రేపాలి, శాంతిగా ఉన్న దేశాన్ని అశాంతి రేపి ప్రాణ నష్టం జరిపించాలి, ధన నష్టం జరిపించాలి, ప్రాణ నష్టము జరిపించాలనేది ఉగ్రవాదుల టార్గెట్. మీరు గమనించండి, మనిషిని ప్రేమ, జాలి, దయ, నెమ్మది లేకుండా ఆందోళనగా, భార్యకు భర్తకు కాకుండా, భర్తకు భార్య కాకుండా, పిల్లలకు తల్లి కాకుండా, తల్లిదండ్రులకు పిల్లలు కాకుండా, దూరస్తులుగా మొత్తం అసూయపరులుగా మార్చేసి ఒకరినొకరు భక్షించుకొని ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారేటట్టుగా చేసేటవాడు వీడు కనపడిన ఉగ్రవాది. కనబడుతున్నతోనే అంటే ఏదైనా పోరాడతాం, ఏదైనా చేస్తాం, కనబడుతున్నతోనే ఏదో ప్రయత్నం చేస్తాం. వీడు కనపడేవాడా? కంటికి కనపడిన వాడు పెద్ద ఉగ్రవాది కంటే పెద్ద డేంజర్. వీడు అందరికీ బాబు అనమాట. వాడు దుష్టుడు. ఎలా పెడుతున్నాడు? మన ఎలా ఎదిరించాలి, ఏమి ఎదిరించాలి, ఎలాంటి ఆయుధాలు ఇచ్చిండో చూడండి. దేవుడు కూడా మనకు ఆయుధాలు ఇచ్చిండు, ఆయుధాలతో పోరాడాలి. ఖచ్చితంగా పోరాడాలంటే చక్కని విషయాలు చెప్తుండు. 12వ వచనం, ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదని పుట్టినోట్లు వేసిండు. ఏం చూడండి, రక్త మాంసములతో. అంటే నువ్వు పోరాడుతున్నది రక్తము మాంసం ఉన్నవాంతో కాదు. మనం యుద్ధం చేయవలసింది దేంతోనండి? మనుషులతోనా? యుద్ధం చేసేది మనుషులతోనా? క్లియర్గా పుట్టినోట్లు వేసిండు. అట్లా అనుకుంటారేమని పుట్టినోట్లు ఒక మాట చెప్తుండేమని, రక్త మాంసములతో కాదు, రక్త మాంసములతో కాదు. ఏదాంతో మరే? అంధకార శక్తులు ఉన్నాయి, అందులో ప్రధాన దూతలు ఉన్నాయి, భయంకరమైన. నేను ఒకరిని కాకుండా ఒకటి ఎన్నో మంది టార్గెట్ చేసి నిన్ను పాడు చేయడానికి, నీ ఆలోచనలు మొత్తం ఏం చేస్తారు? మొత్తం ఏం చేస్తారు? కబ్జా చేయడానికి. మంచి ఆలోచనలు నీకు రాకుండా దురాలోచనలు రకరకాలుగా నీ మనసును పాడు చేయడానికి వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందుకనే కింది వచ్చిన 13వ వచనం చెప్తుంటే చూడండి, 12 కింది లైన్లో, అందుచేత మీరు దినమందు వానిని ఎదుర్కొనుటకు సమస్తమును చూడండి నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. అంటే దేవుడిచ్చు అన్న కాడ 3 వేసి పుట్టినోట్లో ఉన్న చూడండి. దేవుడిచ్చు, దేవుడు అంటే దేవుణ్ణి మనం ఏంటి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనం అందరం ఏమై ఉన్నాం? ఏమై ఉన్నాం? కిరీటం ధరిస్తే కిరీటధారి అంటారు.
ఖడ్గాన్ని ధరిస్తే ఖడ్గధారి అంటారు. అవునా? మీరు గమనించండి, గాంధీకి కూడా చిన్నపిల్లలు మొత్తం సిల్వర్ కలర్ వేసుకొని కర్ర పట్టుకొని ఏం చేస్తారు? నిలబడతాయి ఇలా. అంటే గాంధీ తాత ఇలా ఇలా ఉన్నాడు అంటారు. నెహ్రూ ఫోటోలు ఉంటాయి ఖచ్చితంగా. మీరు గమనించండి, నేతాజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చాలా వరకు విగ్రహాలు అక్కడక్కడ కనిపిస్తాయి. అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ కొన్ని బొమ్మలు కొన్ని కనపడుతుంటాయి విగ్రహాలు. వీళ్ళందరూ మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలు, క్రీస్తును ధరించుకున్న మనం అంటే దేవుణ్ణి ధరించుకున్న, చూడండి దేవుణ్ణి అని ఉన్న చూడండి, మూడేసి దేవుణ్ణి. సర్వాంగ కవచం అంటే ఒక కవచంగా నీకు ఉండవలసింది ఎవరు ఉండాలి? యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము అన్నాం. ఈ అన్నిటిని జయించాలా, ఈ అన్నిటిని రాకుండా ఉండాలి, వీటి మీద యుద్ధాన్ని చేయాలంటే ఏముండాలట? ఆయనను ధరించుకోవాలట. ఏలయనగా మీరు, ఇంకా ఆయుధాలు చెప్తుంది చూడండి 14వ వచనం, ఏలయనగా మీరు మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోండి, నీతి అని మైమరుగును తొడుక్కొని, పాదములకు సమాధానమైన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూడండి అని చెప్తూ, మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. వాడిని ఎదిరించాలంటే ఎన్ని చెప్పిండు చూడండి, ఎన్ని చెప్పిండండి. ఫస్ట్ ఏమన్నాడు? నీతి అని, సత్యం అనేది దట్టి కట్టుకోమన్నాడు. సత్యం అనేది మనలో ఉండాలండి. సత్యం అనేది దట్టి అంటుండు. మీరు నీతి అనే మైమరుగు తొడుక్కోమంటుండు. పాదములకు సమాధానమైన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలనుకుంటుండు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంటుండు. దానితో మీరేంటి దుష్టుని అగ్ని బాణములను అన్నిటి తలార్చకు మీరు శక్తిమంతులగురు అంటున్నాడు. మరియు రక్షణ స్థిరస్థానమును అంటున్నాడు. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అంటుడు. ఆత్మ వలన ప్రతి సమయం అందు ఇవన్నీ ఆయుధాలండి. వాడిని ఎదిరించాలి, వాడిని జయించాలంటే మనకు కూడా ఆయుధాలను. శత్రువు దగ్గర ఉట్టిన పోతామా? ఉగ్రవాదులు ఎదురుకు వచ్చారు, ఉట్టిన పోతే ఏంటి? వాళ్ళు కాల్చి పడేస్తారు. వీళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి ఖచ్చితంగా. వీళ్ళ దగ్గర కూడా పోరాట పట్టిమ ఉంటుంది. ఆ ఎదుటోడు ఎంట్లో వస్తాడో వానికంటే వీళ్ళు కూడా అంత కఠినమైన శ్రమ తీసుకుంటారు. కఠినమైన శ్రమ మీరు గమనించండి. మామూలుగా ఉండదు వాళ్ళది మతం. ట్రైనింగ్ అనేది మామూలుగా ఉండదు మతం. కింద పండుకొని పాకుండా వెళ్ళిపోవడం, చాలా వరకు కఠినమైన పరుగెత్తడం, ఎన్ని దెబ్బలు కొట్టినా నీళ్ళలో మునిగి ఎంతసేపు ఉండాలో ఉండడం కానీ, అంత భయంకరమైన ఐసులో ఉండాలని పెట్టడం, ఐస్ నీళ్ళలో పెట్టడం కానీ, కఠోరమైన తీసుకుంటారు మొత్తం ట్రైనింగ్. మామూలుగా ఉండదు. విపరీతమైన కొట్టినా కూడా ఆ దెబ్బలకు ఓర్చుకోవడం కానీ. మరి ఉగ్రవాదులు దొరికిరు అనుకో, మామూలుగా హింసిస్తారా? సామాన్యుడైతే వాటి అవన్నీ ఇది చేస్తే గోర్లు కూడా బిక్కుతారట. వాళ్ళు డేంజర్గా కొడతారట ఎక్కడిది అక్కడ. విపరీతంగా కరెంట్ షాక్ పెట్టడం కానీ. వీళ్ళు ఈ ట్రైనింగ్లో ఇవన్నీ ప్రతిదానికి సిద్ధమై ఉంటారు. మొత్తం మొండిగా అయిపోతారు. మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు పోలీసుల కంటే 100 రెట్లు ట్రైనింగ్ కాలేదు. భయంకరమైన ట్రైనింగ్. ఎంత కొట్టినా కూడా ఒళ్ళంతా మొద్దుబారిపోయి ఏ దానికైనా వాళ్ళ ప్రాణాన్ని తునప్రాయంగా వదులుకోవడానికే సిద్ధపడి ఉంటారు. ఏ క్షణాన యుద్ధం వచ్చినా చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధంలోకి వెళ్ళిపోతారు. మామూలుగా వెళ్ళిపోతే అక్కడ ఉండలేరు. ఆ చలేంటి, ఆ మంచు ఏంటి, ఆ భయంకరమైన పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఎక్కడంగా దాడులు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. వాళ్ళు మొత్తం ప్రాణాలు తెగించిపోయి ఉంటారు. బతికే వాళ్ళు దేవుని దయ వల్ల వాళ్ళు బతుకుతున్నారంటే, టక్కున వచ్చినాడు పోయినంటే అయిపోయినట్టే. మీరు అన్నిటికి సిద్ధపడి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి, అంతకంటే 100 రెట్లు క్రైస్తవుడు అంటే. మీరు గమనించండి, వాడు ఎలా ప్రాణం తీస్తాడు? ఆత్మీయంగా నేను చంపేస్తాడు. వీళ్ళు బాహ్య సంబంధంగా చంపే ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాది ఎవడెరికైనా ఆత్మీయంగా నిన్ను చంపుతాడు. ఆత్మీయంగా నిన్ను చంపేటోడు.
అందుకనే వాడిని ఎదిరించాలంటే నీకేముండాలి? సత్యం అనే దట్టి కట్టుకున్నాయి. నీ నడుముకు సత్యం అనే వాళ్ళు కవచాలు ధరించుకుంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్లు కూడా వేసుకుంటారు మొత్తం, తెలుసా? మొత్తం అన్ని ధరించుకుంటారు. పూర్వీకులు సైనికులు ఉండేవాళ్ళు మొత్తం ఇటన్ని టోపీలు కళ్ళ వరకు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి సైన్యులు ఎలా ఉంటారంటే మొత్తం బాడీ మొత్తం ఇత్తడి లాంటిది కవచాలు మొత్తం ధరించుకొని కాళ్ళకు అన్నీ ధరించుకొని వెళ్ళిపోతారు. గొలియాతు మనకు ఉంటాడు కదా, గొలియాతు వానికి ఆ కవచాలు ఎలా ఉంటాయి, వాని పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ ధరించుకొని వస్తాడు. రాయితో కొడితే ఇక్కడ తగులుతుంది, కరెక్ట్గా ఇక్కడ ఉండదు, నొసళ్ళకు తగులుతుందండి. అలా ఉంటుంది. ఎక్కడ కత్తితో కొట్టినా ఈటలు కొట్టినా కూడా ఇక్కడ వేసినా కూడా ఏం కాకుండా అస్త్రశస్త్రాలతో మంచిగా యుద్ధ రణరంగంలోకి వెళ్ళిపోయినప్పుడు పకడ్బందీగా వెళ్ళిపోతారు. క్రైస్తవులు కూడా అంటున్నా, ఆయన ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు పోరాడుతున్నది రక్తమాంసంతో కాదు, అటు చాలా డేంజరు, మిమ్మల్ని ఆత్మీయ జీవితాలను మిమ్మల్ని చంపేస్తున్నాడు. మీరు బతుకున్నామని పేరు ఉంటుంది కానీ మీరు ఎప్పుడో చచ్చిపోయారు దేవుల్లో. మిమ్మల్ని చచ్చిపోకుండా మీరు ఉండాలంటే నేను ఇచ్చే ఆయుధాలు మీరు ధరించుకోవాలి, వాడిని ఎదిరించాలి, వాడిని ఎదిరించాలి, మీరు ధరించుకోవాలి, వాడిని ఎదిరించాలి. మరి ఏ దాంతో ఉండాలి? నీలో సత్యం మాత్రమే ఉండాలి నాయన, నీతి అనేది ఉండాలి నాయన, నీతి అనే మైమరుగు దొరుకుకోవాలి నాయన, సత్యం అనే దట్టి అనేది నడుముకు బిర్రుగా బిగించాలి. వంగిపోకూడదు, వంగిపోకూడదు, ధైర్యంగా. అంటే ఇది బాహ్య సంబంధమైన యుద్ధమా, ఆత్మ సంబంధమైన యుద్ధమా? యేసుక్రీస్తు చెప్పే యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం. దీంట్లో సన్నద్ధులు కావాలి. ఇది బాహ్య సంబంధంగా శరీరానికి చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది శరీరానికి, కానీ ఆత్మ సంబంధంగా దీన్ని విపరీతమైన దీన్ని నలగొట్టాలి ఉంటుంది మొత్తం. దీనికి దృఢంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా బలంగా అన్ని రకాలుగా ఎప్పుడు ఏమైనా సరే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి ఉండాలి మొత్తం. అందుకనే పౌలు గారు ఏమంటాడు, వదకు దేయబడిన గొర్రెల వలె ఉన్నాం మేము, దినదినము వధింపబడుతున్న గొర్రెలు ఎలాగ ఉన్నాయో అలాగనే ఉన్నామంటే అర్థం ఏంటి? గొర్రె ఎప్పుడు చచ్చిపోతో తెలియదు, ఎప్పుడు తీసుకుపోయి ఏ వారం ఎక్కడ దాన్ని ముగింపు పలుకుతో తెలియదు. మేము కూడా అలా ఉన్నాం అన్నడా లేదా? అంటే ఎలా ఉండాలి మన ట్రైనింగ్, ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఎలా ఇచ్చిన ట్రైనింగు అపోస్తులకు ఎలా ఇచ్చిండని? చాలా ఈ లోకం మీద నాయన అందరు తిడతారు, నువ్వు పడాలి, కొడతారు, నువ్వు పడాలి, దుష్టిని ఎదిరింపక. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు. మరి ధరించుకోమన్నావు కదా, ధరించుకోవాలి. అయ్యే సహనము ధరించుకో, నీతిని ధరించుకో, ఓర్పు, ఇవన్నీ ఉండాలి. ఏముండాలి? ఎన్నిగా ప్రేమ ఉండాలి నీలో, ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ వలన ఎదుటి వాని గుండె కూడా కరిగిపోతేట్టు ఉండాలి. కొట్టిండు అనుకో, తిరిగి కొట్టకుంటుంటే వాడే సిగ్గుపడతాడు, అరే ఈయనకి ఇంత పౌరుషం లేదు, ఇక గీన్యం కొడదా. తిరిగి నువ్వు వాడు కొడితే మనం తిరిగి కొడితేనే లొల్లి గొడవ. కొడితే ఏమైపోద్ది, కొట్టకుంటే ఏమైపోద్ది? మళ్ళీ కొట్టలేడు తెలుసా. ఒక దెబ్బ కొట్టిననుకో మనం సైలెంట్గా ఉన్నామనుకో, మళ్ళీ ఒక దెబ్బ కొట్టిదానికి కూడా కోపం కూడా రాలిపోద్ది. అది ఒక దెబ్బ కొట్టాక కోపం తెల్లారిపోద్ది ఏమనకు పేరకల్లా, మౌనంగా ఉండేవారికల్లా. మీరు గమనించండి, మాటలు రేస్ అయితేనే, అందుకని నోటికి లాక్ వేసుకోమన్నాడు, చేతులను కట్టేసుకోవాలన్నాడు వాక్యం ద్వారా. మీరు గమనించండి, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం, పోరాటం. ఎందుకంటే ఇది సత్య సంబంధులకు మాత్రమే తెలుస్తుంది. సత్యమైన దట్టి కట్టుకోండి అండు, నీతి అనే మైమరుగు తొడుక్కోవాలంటుండు. పాదములకు కూడా నువ్వు మంచిగా సమాధానమనే సిద్ధ మనసు అనే సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు మీరు తొడుక్కోవాలి ఖచ్చితంగా అంటుండు. అంతే, ఇవన్నీ విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంటుండు. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు, శ్రమలు, వేదనలు, బాధలు ఎన్నో రకాలుగా. మన సొంత రక్త సంబంధికులే మనకు విరోధులు అయిపోతారు, తిడతారు, రకరకాలుగా శత్రువులుగా భావిస్తారు, ఇవన్నీ అయిపోతాయి. కానీ ఖచ్చితంగా నువ్వు ఎదిరించాలి, అంటే నువ్వు నిలబడాలి, కృంగిపోవద్దు, ఇబ్బంది పడద్దు. నిన్న ఒక అమ్మ దగ్గరికి వెళ్ళా, సుశీల అమ్మ పేరు, రత్న పాస్టర్ బిలీవర్. హాస్పిటల్ కిడ్నీ స్టోన్ వచ్చింది, హాస్పిటల్ ఉన్నది, వాడేంట్లో ఉన్నది పాపం. పోయి చూస్తే ఏడుస్తూ ఉంది. నేను కొడుకులు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, ఎవరు వచ్చిపోతలేరు అయ్యా, ఎవరు చూస్తలేరు. మీరు గమనించండి, తలంటే బలగం ఉంది కానీ తలంటే అంటే ఇంతమంది తలెంటుకలు, చాలామంది బలగాలు ఉన్నారు కానీ తలకు నీళ్ళు పోసే దిక్కు లేదు అన్నట్టుగా ఒక సామెత చెప్తారుగా. కొడుకు నుండి వస్తలేరాడు పాపం, ఒకడే ఒకటి నడిపోడు వచ్చి చూసుకుంటున్నాడు. చిన్న కొడుకు ఐదున్నర దాకా వచ్చినాడు, పెళ్ళికి వచ్చినాడుగా, పెళ్ళి చూసుకుంటే ఐదున్నర వాడికి ఎంత దూరం అండి. పాపం బాగా ఏడుస్తుంది అమ్మ నువ్వు ఏడవకు, పిల్లలు పెంచావు కానీ తప్ప ఇక నువ్వు వాళ్ళు చూస్తలేరంటే వాళ్ళు లెక్కప చెప్పుకోవాలి. నీ బాధ్యతగా దేవుడు ప్రేమించి, నీ భర్తని నేను ప్రేమించి, నీ ప్రేమకు ప్రతిరూపాలుగా వాళ్ళు వచ్చిర్రు, పెంచినో ప్రయోజకులను చేసినా, పెళ్లి చేసినావు, అయిపోయింది.
ఇక నువ్వు వాళ్ళ నుంచి ఆశించక. ఇక బాధ్యతలు ఎరిగి వాళ్ళు తీసుకున్నారా, ఓకే, తీసుకోలేదనుకో బాధపడకు, ఒకరు చూసుకుంటారు కదా. ఇంత దూరం వచ్చిపోయిందట, వాడిని ఎంత బాగా చూసుకున్నా, నేను ఎన్ని చేసినా అనకు, నువ్వు అన్నా కూడా ప్రయోజనం లేదు. ఏమి లాభం ఇంటుండే ఆయన? వద్దు, దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేద్దాం, బాధపడకు అంటే మస్తు ఏడుతుంది, ఎక్కి ఏడుస్తూ ఉంది. మీరు గమనించండి, అదొక శోధన, బాధ. ఎందుకంటే వాక్యం లేక ఆమె ఒక్కతే నమ్ముకుని దేవుణ్ణి, మిగతా వాళ్ళు ఎవరో నమ్ముకోలేదు. మీరు గమనించండి, నమ్ముకున్న వాళ్ళను కూడా ఏం చేస్తారు, ఇక కడుపులో పెట్టిన పిల్లల్నే శత్రువుడుగా మారుస్తారు అవసరం అనుకుంటే. తల్లి ఇంత బాధలో ఉంది, గ్లూకోజులు ఎక్కుతున్నాయి పాపం, హాస్పిటల్లో ఉందంటే కని పెంచి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి చక్కగా వాళ్ళన్నీ చూస్తే ఈనాడు కొంచెం మంచాన పడి చెతకాకపోతే వచ్చి చూడలేకపోతే తల్లి వేదన భయంకరంగా ఉంటుంది. తిన్నవా అమ్మ అంటే చాలు, ఆడికే చాలా సంతోషిస్తాను. నువ్వేదో తీసుకొచ్చి ఏదో పెట్టమని ఏమనరు, వాళ్ళకి ఏ ఆశలు ఉండవు. వృద్ధులకు ఏం ఆశలు ఉంటాయండి? బిగడంత అన్నం తిని అన్నం పెట్టి అమ్మ బాగుందా అమ్మ కొద్దిసేపు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది, ఆనందపడతారు, సంతోషిస్తారు. కఠినమైన మాటలు పాడుకుంటా విపరీతంగా తిరిగితే ఏం లాభం? అంటే ఫోన్ చేస్తే నన్ను ఒక్కనే కనవాను, ఆమెను కనలేదా ఆయన కనలేదా గీయాన్ని ఎందుకు కనవా, అసలు నువ్వు రాలేదు సబ్బుగా నువ్వు రాలేదు, నన్ను ఒక్కనే కనవా, నాకైపోయి వాళ్ళు వచ్చిపోతారు, కనీసం నువ్వే పోతలేవు. ఈ ముసలిళ్ళకి ఏంటంటే అందరి ప్రాణం కొట్టుకుంటుంది. ఈ ఉన్న బాధ ఏందరికైనా రానడు గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వచ్చిన గురించి ఆలోచిస్తారు. మళ్ళీ వచ్చి పక్క పట్టున్న గురించి సపోర్ట్ చేయరు. ఎవడైతే రాలేదో ఆడెందుకు రాలేదు, వాడు ఎందుకు చూడలేదు అంటారు. అంతేనా కదా? పక్కకున్నోడు వీడు ఎప్పుడు చూసుకుంటున్నాడు, వీడు సపోర్ట్ చేయలేదు. వాడు రాలే అంటే పానం కొట్టుకుంటుంది పాపం. పానం అనేది అలా అనిపిస్తుంటుంది. వచ్చినాడు వీడు వచ్చింది కదా, ఆయన చూస్తే బాగుండు, ఏదో ఎన్నెన్నో పాపం ఆలోచనలు ఉంటాయి. ఏం బాధపడకమ్మా, ఇవన్నీ ఒక శోధన. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ధన్యులు అన్నారు. ఎందుకు బాధపడుతున్నావు అనవసరంగా? నీ దేవుడు నీకు తోడుగా నమ్ముకున్నావు కదా, మంచిగా చక్కగా దేవుళ్ళో ఉండు, దేవుడు నీకు తోడుగా ఒంటరిగా ఉన్నాను ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? మొత్తం సపరేట్ ఒక రూమ్ ఇచ్చినా ఆమె ఉంటుంది, ఒకటే ఉంటుంది ఆ రూమ్లో, ఒంటరిగా ఉంటాను. అయ్యో ఓలొత్తరి, ఏం బాధపడకు, పాటలు పెట్టుకో, పాటలు విని మంచిగా దేవుని పాటలు పెట్టుకొని పాటలు వినుకుంటే మంచిగా నిద్రపో. ఎందుకమ్మా ఒకటే ఏడుపు బాధ ఇవన్నీ అనవసరంగా? మనోవ్యాకులము మనిషిని కుంగదీస్తుంది, వేదన బాధ వద్దు. ఒకరొత్తురుగా సుత్తురుగా సంతోషించు, ఆనందించు. రానోళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి మంచిగా ఉండాలని అనుకో. అంతే, వాళ్ళ ఒత్తరిగా నువ్వు ఏదో అనుకున్నా కూడా దేవుడు ఒప్పుకోడు అనవరకల్లా. అదే అయ్యా ఎవరొత్తరు ఇంతమంది ఉన్నా ఎన్ని చేసినా నేను అంటుంది, ఎన్ని చేస్తేంది ఇప్పుడు ఎవరు చేయరు. అంతే, మీరు గమనించండి. ఇలా కఠినంగా మనుషులను మార్చడానికి, మనిషిలో ఉన్న బంధాలు తెంచడానికి దుష్టుడే పనిచేస్తాడు. ఎందుకంటే ప్రేమ ఉన్నదనుకో పరుగుతాడు. ప్రేమ లేకుండా హృదయ కఠినపరుచుకుంటుంటే అర్థం ఏంటి? మనిషి భయంకరమైన మనిషి దెబ్బేం దొరికినా మనిషి చేసిన మంచి మర్చిపోతాడు. దానివల్ల ఏదో కొంచెం ఏదైనా జరిగిందంటే గదే పెట్టుకుంటాడు. నీకు ఎన్నో ఉంటాయి 100 మంచి ఉన్నా 100 మర్చిపోతాడు. ఒక్కటల్లా 99 మంచి ఉంటాయి మర్చిపోతాడు. అదొక్కటి ఆయన మీద ఏదైనా నెగిటివ్ ఆ ఒక్క మాట ఉందనుకో, ఆ ఏమో పక్కకు పెట్టుకోడానికి ఇది ఎందుకు అయింది అంటాడు. అంతే, అవునా? 199 మంచి చేయి, మేలే నేను నీ నుంచి పొందుకుని నువ్వు మంచిగానే చేసినావు, ఏదో నీ వల్ల కొంచెం ఒకటో అరవ జరిగింది, ఆ ఒక్కదాన్నే పట్టుకుంటాడు. ఆ తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, ఈ రిలేషన్లో మొత్తం ఏదైనా సరే అన్ని మంచివి కాదు, ఆ ఒక్కటే మర్చిపోకుండా దాన్ని రేపి నిన్ను దూరం చేసి అది మర్చిపోతే గిది నా ఓడి అన్నాడు కదా పర్వాలేదు అనుకుంటే అయిపోతే ఆడుతోని ఎందుకన్నా నన్ను లాగి మొత్తం ఇచ్చేస్తే ఏమైపోతుంది? అందుకేనండి దుష్టుడు ఆయుధాలు వాడిని ఎదిరించాలంటే మొత్తం సత్యం అనేది నీకు ఉండాలి, నీతి అనేది ఉండాలి. ఇక ఇవన్నీ అందుకనే ఏమంటుంది, ఒక్క మాటలు చెప్పిండు, ప్రేమ అనేకమైన దోషములను, సింపుల్గా చెప్పేసిండు, ప్రేమ అనేకమైన దోషములను కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? అపకారమును మనసులో ఉంచుకోదు. నీవు కీడు చేసినా కూడా పోని క్షమించే మనసు ఉంటుంది. అది ఎప్పుడు నీకు సత్యం నీలో ఉంటే, నీతి నీలో ఉంటే ఆ కీళ్ళు మర్చిపోతావు, మంచిని మనసులో పెట్టుకుంటావు. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నట్టు. ఇక ఈ కీడే నీలో మనసులో ఉండి మంచి మర్చిపోతుందా, అప్పుడు నువ్వు దుష్టుని చేత నడిపింపబడుతున్నట్టు. మీరు బాగా గమనించాలి ఇది. నీకు మంచి ఎప్పుడవుతుంది? మంచి నీలో ఉండి చెడ్డయాన్ని మరిపింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. మంచే నీకు ఏదున్నా మంచే నీకు గుర్తు చేత, చెడ్డది మర్చిపోయి ఇవన్నీ అవసరం లేదు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపు అలా ఉంటుంది. దుష్టుని నడిపింపు ఎలా ఉంటుంది ఎరికైనా?
మంచిని 99 మొత్తం మరిపింపజేస్తుంది మంచిని. ఆ చెడ్డిది ఏదో ఉంటుంది, ఆ చిన్నది ఉంటుంది, ఆ చిన్నది మనసులో పెట్టి అదే నీకు రేపి 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 ఆ చిన్నదాన్ని పెద్దగా చేసి బంధాలు తెంచుకునేటట్టుగా చేసేది ఎవడు? దుష్టుడు. అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కింది వచ్చిన ఒక మాట అంటుండు, ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని చెప్తూ, మరియు రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండండి, ఆత్మలో ఐక్యతలో మెలకువగా ఉండాలి. ప్రేమ, జాలి, దయ, దేవుడు చెప్పిన ఇవన్నీ ఉండాలి. సత్యం తెలుసుకుంటే ఈ సత్యంలో ఉన్నవారికి ఇవన్నీ ఉండాలి. సర్వసత్యంలో ఇది అపోస్తులకు అందరికీ ఉన్నాయి. అపోస్తులు అందరికీ ఈ ధరించుకున్నారు. అందుకనే వాళ్ళు ఉన్నతంగా వాళ్ళు కొడుతుంటే ఈడ్చుకపోయి కొడుతుంటే కూడా ఈ పిచ్చిరి కాక తిరుగుబాటు చేయలే. పేతురు తీసుకుపోయి కొడుతుంటారు దేవాలయం. కొరడా దెబ్బలు నిన్ను కొట్టాలని చెప్పినప్పుడు కొరడా దెబ్బలు కొడుతుంటే పోయి వంగుతాడు తప్ప ఎదిరించలేదు. అంతకుముందు ఎదిరించిండు. యేసుక్రీస్తుని పట్టుకుంటందుకు వచ్చిన మల్కు అనే ఒక సైనికుని చెవి చిరస్థానం ఉన్నాలి అతనికి. మీరు గమనించండి, చెవు మీద కత్తి తీసి వరలోంచి కత్తి దూసి కొడితే చెవి ఎగిరిపోయింది, నేల పడిపోయింది. మళ్ళీ ఎంబట యేసుక్రీస్తు ఆ చెవిని తీసుకుని మళ్ళీ ఎప్పటి లెక్క అతుకు పెట్టిండు. అంత కోపం, అంత పౌరుషం ఉంది. కానీ తర్వాత సాధువు అయిపోయిండు. ఎందుకంటే సత్యం అనే దట్టి కట్టుకుండు, నీతి అనే మైమరుగు తొడుక్కుండు. పేతురు గారు నీతి అనే మైమరుగు తొడుక్కున్నాడు. కోపం చల్లారిపోయింది మొత్తం. ఎవరిని మనం ఎదిరించవలసింది? ఎవరిని? రక్త మాంసములో ఉన్నవారిని కాదు ఎదిరించేది. మనం పోరాడినది ఈ లోక సంబంధమైన కళ్ళకు, ఈ బాహ్య సంబంధమైన కళ్ళకు కనపడుతున్న వారిని కాదు. నాలాగనే రక్త మాంసములు ధరించుకున్నవాడు నాకు శత్రువు కాదు, వాడు నా సోదరుడు. నాకు శత్రువు వాడు అపవాది. ఆడు ఎక్కడుంటాడు? ఆకాశం మండలమందు వాడు సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆడు అక్కడ కూర్చొని వాడు పరిపాలన చేస్తుండు. ఎవరిని? మనుషులను రేపుతున్నాడు, మనుషులను పాడు చేస్తుండు. అందువల్ల వాడు మనుషులోనికి వచ్చి మనుషుని రెచ్చగొట్టి వాడు నా మీదకి పంపించి నన్ను కొడుతందుకు ఇస్తే నేనేం చేయాలి? తిరిగి నేను కొడితే సహోదరుని కొట్టినట్టు అవుతా. అందువల్ల నేను కొట్టొద్దు, అయిపోయింది. అందుకనే నా యేసుప్రభు చెప్పిండు, దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పు. కంటికి కన్ను పంటికి పంట అని పాత నిబంధనలో నేను చెప్పాను, తండ్రి చెప్పాడు, మీరు విన్నారు. అది ఫాలో కాకండి. నేను చెప్తున్నది ఏంటంటే యుద్ధం ఆగిపోవాలి, ప్రేమ మొత్తం విప్లవం రగలాలి. అంటే ఏమైపోవాలి? అందరిలో ప్రేమ, అందరిలో విరజిమ్మాలి, ప్రేమ పరిమళించాలి ప్రతి మనిషిలో. జాలి, దయ, ఈ మొత్తం ప్రాశానమైన హృదయాలు, కఠినమైన హృదయాలు కరిగిపోవాలంటే ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని బయలుదేరిండు. మీరు గమనించండి, కొడుతున్నా, చంపుతున్నా, క్షమించు అంటుంటే ఏమైపోయారు? గుండెలని కరిగిపోయినాయి మానవాళి గుండెలు. ఏంటి దెబ్బలు, ఏంటి కొట్టడం, ఏంటి ఇంత ఇబ్బంది, ఏంటి ఉమ్మివేతలు, ఏంటి పిడిగుద్దులు, ఏంటి సహనం, ఏంటి ఓర్పు. ఇలా ఉండాలని అసలు ఒక మనిషి అన్నప్పుడు. మనిషి జన్మ ఎత్తిన వాడు మనిషిలా ఎవడు బతకాలి? యేసుక్రీస్తు తప్ప. కొడితే కొట్టిండు, తిడితే తిట్టిండు అంటే రకరకాలుగా ఉన్నాడు. కానీ మొత్తం సరెండర్ అయిపోయి మనుషులకు తను తాను అప్పగించుకొని కొడతామో కొట్టు, సంపుతామో సంపు, తలక్కులో ఏం కిమ్మనకుండా ఉన్నాడంటే మహానుభావానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మీరు గమనించండి, ఆయన తిని, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనం ఏం చేయాలి? ఆయన సారూప్యంలోనికి మారితే తప్ప ఆయన గుణాలు మనలోనికి రావు. ఆయన సారూప్యతలోనికి రావాలి. మీరు గమనించండి, రక్తం తెలుసు కదా, రక్తం ఎక్కిస్తారు కదా. రక్తం ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందనుకోండి, రక్తం గ్రూప్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఇలా ఉంటుంది కదా. ఈ గ్రూపులు మీరు గమనించండి, ఆ గ్రూప్ ఉన్నా, సేమ్ గ్రూప్ ఉన్నా సరే కానీ అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉండొద్దు. దాన్ని ల్యాబ్లోకి తీసుకుపోయి చెక్ చేసి ఆరోగ్యవంతంగా ఉన్నవాని రక్తమే తీసుకుంటారు. అనారోగ్యంగా షుగర్ పేషెంట్లది, బీపీ పేషెంట్లది, క్యాన్సర్ ఉన్నది, హెచ్ఐవి ఉన్న రక్తం పనిచేస్తుందా అండి? మంచి ఆరోగ్యకరమైన ఉన్నవాని రక్తం తీసుకుపోయి మంచిగా ఆ రక్తం తక్కువ ఉండుకో, ఆ రక్తం మంచి రక్తం ఎక్కిస్తే సెట్ అవుతుంది. మరి క్రీస్తు రక్తం వారం తింటున్నాం,
క్రీస్తు రక్తం వారం వారం తాగుతున్నావు, వారం వారం ఆయన శరీరం తింటున్నావు. అవునా? మరి ఏ గుణాలు ఆలోచిస్తురా? ఆ రక్తం ఎక్కితే ఏమంటే వానికి ఏం రోగం ఉంటుందో అదే రోగం వస్తుంది, మనకు అదే రోగం వస్తుంది తెలుసా? హెచ్ఐవి రక్తం ఉందనుకో, నువ్వు ఏ పాపం చేయలే, ఆ రక్తము నువ్వు ఎక్కించిన ఒకసారి అట్నే అయింది రాజమండ్రిలో, ఏది మన బెంగళూరులో అలాగనే అయింది పాపం. బెంగళూరులో అలాగనే అయింది, ఆయన యాక్సిడెంట్ అయింది, ఆయన ట్రాఫిక్ పోలీసు యాక్సిడెంట్ అయింది పాపం. తీసుకుపోయారు, బ్లడ్ చాలా పోయింది, బ్లడ్ తక్కువ అయిందని బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించారు ఆయన. తర్వాత రక్తం పరీక్ష చేస్తే ఏంటంటే హెచ్ఐవి అని వచ్చింది. అంటే ఏమరపాటు చూడండి. సరే టెస్ట్ చేయకపోయే వరకల్లా ఆయన జీవితమే బుగ్గిపాలు చేసి చూసిరా. ఆడు ఏ పాపం చేయలే, ఎక్కడ చేయలే పాపం. ఒక వైరస్ ఉన్నది, హెచ్ఐవి వైరస్ ఉన్నది, ఆ రక్తం పరీక్ష చేయక తీసుకొచ్చి టక్కునెక్కించే వరకు వచ్చేసింది. మీరు గమనించండి. పిల్లలకు కూడా ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. గర్భాన పుట్టిన పిల్లలు ఉంటుంది, తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉందనుకో, తండ్రికి ఉందనుకో హెచ్ఐవి, వాడు అలాగ ఉన్నాడుకో, పిల్లలు పుడతారు. హెచ్ఐవి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా పిల్లలు పుడతారు. ఏమవుతుంది? పిల్లగాడు పసిగుడ్డే, ఆడు ఏ పాపం చేయలే, కానీ హెచ్ఐవి వైరస్తోనే వాడు పుడతాడు. ఆ వైరస్ ఉంటుంది దానికి. ఇవన్నీ తెలిసిన మనకు మరి క్రీస్తు రక్తం పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమగు రక్తం. ఆయన రక్తం మనలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము, ఆయన శరీరాన్ని తింటున్న మనము, ఆయన గుణాలు ఎందుకు రాలేకపోతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించరా? బైబిల్ చదివేటప్పుడు ఏంటి ప్రభువా ఈ లోకాన్ని అంత పెట్టుకొని బైబిల్ చదవాలి, పుట్టిన బైబిల్ చదువుకుంటూ పోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదివేటప్పుడు ఈ లోకాన్ని మొత్తం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఆ సంఘటనలు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం బైబిల్ చదువుకుంటూ పోతే చాలా జాగ్రత్తగా అర్థమైపోద్ది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చదువుకుంటూ పోతే ఇవన్నీ ఉన్నాయి, ఈ రోగాలు వస్తున్నాయి, ఇవన్నీ అయిపోతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ మన క్రీస్తు గుణాలు రాకుండా అడ్డుపడేది దొరికినా, అక్కడ అడ్డుపడేది దొరికినా క్రీస్తు రక్తం త్రాగుతున్నావు, క్రీస్తు శరీరాన్ని నువ్వు తింటున్నావు. ఆయన స్వారూప్యత నీలోకి ఎందుకు రాలేకపోతుంది? ఆయన మంచి గుణలక్షణాలు ఎందుకు రాలేకపోతున్నాయి? మీరు గమనించండి. వాడు కూడా అదృశ్యుడే కనుక నీ కంటికి కన్నునిచ్చింది దేవుడే, కానీ కంటికి ఆశ పెట్టిండు. నోరునిచ్చింది దేవుడే, ఆ నోటిలో ఏంటి నీతిని లేకుండా ఏం చేస్తుండు? అబద్ధాన్ని పెడుతుండు, బూతులు ఆడిస్తుండు మొత్తం. అది వాడు చేస్తున్నది. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుంది. నిన్ను మలినాన్ని చేసి, నిన్ను మొత్తం దూరం చేసే, దేవునికి దగ్గర కాకుండా దూరం చేసేది, ఆయనలో ఉన్న సద్గుణాలు నీలోకి రాకుండా చేసేది ఎవడు? దుష్టుడు. కన్నిచ్చింది, కంటికి ఆశ పెట్టింది, చెవునిచ్చింది, మంచి మాటలు వినరు, చెడ్డ మాటలు వినా, చెడ్డ వార్తలు వింటందుకు చెవు మాడుకుంటా దుష్టుడు. ఈ మాటలు వింటందుకు చెవి టక్కున, దూరం నుంచి బూతులు తిడుతున్నా కూడా స్పష్టంగా వినబడతాయి, దగ్గరున్న వాక్యం వినబడదు. ఆ వాక్యం మనం గ్రహించాం. ఎంత వాడు ఎట్లా చేస్తాడు ఎరికేనా? ఈయనే దగ్గరుండి ఇంత మంచిగా మీకు మాకు దగ్గరకు ఉన్నదిగా, మనం వింటున్నా కూడా ఈ వాక్యం వినబడుతున్నా కూడా పెద్దగా అర్థం కానిది. కానీ ఏ మాటలు రోడ్డు మీద ఉండి భయంకరంగా తిడుతున్నానుకో, మాటలు వచ్చినాయనుకో, ఆ మాటలు స్పష్టంగా ఏమన్నాయో కూడా ఖచ్చితంగా మనం చెప్తాం. ఇక్కడ ఏమన్నావో కూడా మనం చెప్పలేకపోతున్నాం. అంటే ఏం చేస్తుంది? ఈ మాటలు మిమ్మల్ని మత్పరిస్తున్నది, వినబడతలేదు, ఈ చెవుల్లో నుంచి నీ హృదయంలోనికి వెళ్ళి ఆలోచింపలేకపోతుంది, మంచి సమాచారము తీసుకోలేకపోతుంది, కట్ చేస్తుంది, నిన్ను ఆపరేట్ చేస్తుంది మొత్తం. ఎవడు? దుష్టుడు. వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలి? సత్యం అనే దట్టి ఉండాలి నీకు. అందుకనే పైన ఏముంటాడు ఇరికైనా 10వ వచనంలో, 10వ వచనం చూడండి ఏమంటాడు? ఇందులో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎరుగుటకు శక్తిమంతులై, చూడండి, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి అంటాడు. ఏమిచ్చిండు? సత్యమనే దట్టించిండు. ఏమిచ్చిండు? నీతి అనే మైమరుగిచ్చిండు నీకు. ఏమిచ్చిండు? మీరు గమనించండి. విశ్వాసం అనే డాలిచ్చిండు, శిరస్థానము, ఆత్మ ఖడ్గమును, ఇవన్నీ నీకు ఇచ్చినప్పుడు ఎంత తెలివిగా ఉండాలి, ఎంత ఉండాలి. పోరాటం చేయాలి కదా ఖచ్చితంగా. ఆయుధాలు కూడా ఇచ్చిండు ఖచ్చితంగా. అపవాదిని ఎదిరించాలంటే ఇవన్నీ ఆయుధాలు. అపవాదేమో నీకు అవ్వపడదు. నీకు ఏ ఇచ్చిండు? నీకు ఇచ్చిన ఆయుధాలు కూడా ఈ బాహ్యనేత్రంలో కనబడవు. అందుకనే వాడు ఆత్మే కనుక నువ్వు ఆత్మతోనే వాడిని ఎదిరించాలి. ఆత్మ ఖడ్గం ఇచ్చిండు. అందుకనే విశ్వాసం అనే డాలిచ్చిండు, సత్యం అనే దట్టిచ్చిండు, సమాధానం అనే సిద్ధమనసనే, సువార్త వలన సిద్ధమనసనే జోడు నీకు ఇచ్చిండు. పాదములు దొరుకుకోవాలని ఆయన వాడిని ఎదిరించాలి అన్నాడు. ఈ లోక సంబంధమైన షూలు వేసుకున్నా, కవచాలు వేసుకున్నా, రక్తం చిందించడం పాదాలు పరిగెత్తాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ సువార్తం అనే సిద్ధ మనసును జోడు దొరుకున్న తర్వాత సమాధానపరచాలి. వివాదం రేపొద్దు అన్నది దేవుని నియమం.
మీరు గమనించండి, అది ఎవరికి అర్థమైపోతుంది? సత్యము, నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం అర్థం కాకుండా, ఇచ్చిన ఈ అస్త్రాలన్నీ ధరించుకోకుండా, సాతాను తంత్రములు ఎరగకుండా గుడ్డిగా మనం బతకడానికి గుడ్డివాడికి తోవ చూపితే పోయి గుండెలో పడేటట్టుగా చేసింది మతం. కళ్ళుండి చూడలేని గుడ్డివారిగా మార్చింది. ఓసారి చూడండి, ఆ మాట కూడా చెప్తాను. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆడ ఎలా మార్చిండు ఒకసారి. అపోస్తుల కార్యములు 26వ వచనం మనం చూసుకుంటే 28వ అధ్యాయము లాస్ట్ అధ్యాయంలో ఆడు ఎలా ఆపరేట్ చేస్తుండో మనం చూడాలి. అపోస్తుల కార్యంలో ఏం చేస్తుండో వాడు చెవుల కాడ పెట్టిండు చూడండి. మీరు చాలా జాగ్రత్తగా మనం చూడాలి. వింటున్నాం కదా, ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఏదైనా గొడవ అయింది, విన్నాము, మర్చిపోతామా అండి? ఏదైనా గొడవ అయింది, ఎవరైనా బూతులు తిట్టిరు బాగా, మర్చిపోతామా? అమ్మో, అస్సలు మర్చిపోయింది. అందుకనే మరి వాక్యం వింటున్నాం. ఎందుకు మరి ఇన్ని వాక్యాలు వింటున్నాం కదా, ఇవి ఎందుకు మర్చిపోతలేవు? ఇవి ఎందుకు మనకు గుర్తుంటలేవు? మీరు గమనించండి, ఎట్లా మాయ చేస్తుండో చూసినా దుష్టుడు. మనల్ని పాడు చేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయంగా మనల్ని చంపేయడానికి, నరకానికి తీసుకెళ్ళడానికి అపవాది పండిన పన్నాగాలు, మన ప్లానింగ్ ఇదంతా. మీరు గమనించాలి. దుష్టుడు దెబ్బ మామూలు కొడతలేడు మనిషిని. ఎందుకంటే మీరు బతుకున్నంత పేరు మాత్రం ఉంది, కానీ మీరు అందరూ మృతులే అని యేసుక్రీస్తు అన్న మాట మనుషుల బతుకుల్లో నెరవేర్చుకునేటట్టుగా చేసిందండి దుష్టుడు. అరే నేను మెలకువగా ఉండమని ఆయన చెప్తుడు. ఈ మెలకువద్దు, నిద్రపోయిగా. ఆత్మీయంగా మొత్తం మనుషులందరినీ ఆత్మలో నిద్రపుస్తుంది. భాష సంబంధంగా మెలకువనే ఉంటారు, కానీ ఆత్మ సంబంధులుగా మొత్తం అందరినీ మనోనేత్రముడు మూసేసిందని మనం చెప్పొచ్చు. అందుకని చూడండి ఏమంటున్నాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు బాగా గమనించండి, ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము ఏం చేసిందండి? ఇక చూడండి ఎలా చేసిందండి బాబు దుష్టుడు. మీరు గమనించండి, అంటే కళ్ళు ఇచ్చిండు కానీ నిన్ను చూడకుండా చేస్తుంది, చెవులు ఇచ్చిండు నిన్ను వినకుండా చేస్తున్నాడు, ఆపరేట్ చేస్తుండు మొత్తం. రిమోట్తో కనుక టీవీని కనుక ఆపరేట్ చేస్తున్నట్టు టకా ఛానల్ మార్చుకున్నట్టుగా మనం చూడండి డైవర్ట్ అయిపోతాం, ఎమ్మటే అయిపోతాం మొత్తం. వాక్యం ఇక్కడ ఉన్నప్పుడే ఓకే, బయటికి వెళ్ళామంటే ఈ వాక్యాలన్నీ మనకు గుర్తే ఉండవు. మీరు గమనించండి, ఎందుకు గుర్తు లేకుండా చేస్తుండు దుష్టుడు? ఎందుకు గుర్తు లేకుండా చేస్తుండు? ఎందుకు మాయ చేస్తుండు? ఎప్పుడైనా మీరు ఆలోచిస్తారా? వాక్యం చదివేటప్పుడు ఖచ్చితంగా ఆగాలి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు, ఆగితే మనకు అర్థమవుతుంది. ధ్యానం పెట్టాలి ఖచ్చితంగా. ఆ అక్షరం కాడ ఆగాలి. అసలు ఏంటి తండ్రి ఏం చెప్తుండు ఇక్కడ, అసలు ఏంటి వాడు అపవాది అంటే అపవాది తంత్రములను మీరు ఎరిగిన వారు అంటుండా, ఎరగని వారు అంటుండా? మనం ఎరిగిన వారమే. మీరు ఎరిగిరు కదా, మీకు తెలుసు కదా, నేను చెప్పినా కదా అపవాది ఏ రకంగా ఏ రూపంలో వస్తాడో, వాడి శోధనలు ఎలా ఉంటాయో నేను చెప్పినా కదా. మొత్తం చెప్పిండా లేదా? క్లియర్గా భార్యాభర్తల గురించి మొదటి కొరింథీలో మొత్తం వివరిస్తాడు 7వ అధ్యాయంలో. ఎలా ఉండాలి, ఏంటి, అవన్నీ శోధనలు ఎలా ఉంటాయి, ఆ శోధనలు ఎలా జయించాలి, ఎలా దాన్ని మొత్తం ఇది చేయాలని మొత్తం టోటల్గా చెప్పిండా లేదా? ప్రతి దాని గురించి చెప్పిండండి. 66 పుస్తకాల్లో మానవుడు ఎలా నిలబడాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలో ప్రతిదీ చెప్పిండు మొత్తం దేవుడు. చెప్పకుండా ఏది మానుకోలే. మీరు గమనించండి. అందుకనే చూచుట మట్టుకు చూస్తాం, అక్షరాలు చూస్తాం, కానీ చూస్తే ప్రయోజనం ఏంటి? గ్రహించాలి. చూస్తున్నావు కానీ గ్రహించకపోతే ప్రయోజనం ఏంటి? అందుకనే మీరు గమనించండి. మేము ఒకసారి నేను వెంకటేష్ కింద బాబు కింద పోయినాం. ఆలివన్న చదివిపించిండు. ఏమన్నంటే మీరు ఐ రీడింగ్ చేస్తే మీకు బాగా అర్థమైద్ది అన్నాడు. మీరు నోటితో చదవకండి రా, చదువుతారు కానీ కాదు. కొద్దిసేపు ఆపి మేము మంచిగా కొద్దిసేపు బాగా చూడండి, ఐ రీడింగ్ చేయండి, మీకు అవి చదివిన మొత్తం మీకు గుర్తుండిపోతాయి. ఐ రీడింగ్ అనేది బాగా చదివిన నువ్వు మర్చిపోతాము, ఐ రీడింగ్ చేసినవి మాత్రం నువ్వు మర్చిపోలేవు. అలా ఉండిపోతాయి మొత్తం అలాగనే. ఇక మీరు గమనించండి. అందుకనే కళ్ళు మూసుకొని కూడా చెప్పేస్తాం. ఐ రీడింగ్ చేసినాం అనుకోండి, మంచిగా ఏం చేస్తాం, ఇలా మూసుకొని టక మనసులో ఉండిపోద్ది. అలా చేసుకుంటే చాలా మంచిది. ఒకటికి 10 సార్లు చదవచ్చు. ఒకే వచనాన్ని 10 సార్లు ధ్యానించినాం అనుకోండి, 10 సార్లు ధ్యానించినాం అనుకోండి, ప్రతి వచనం అనేది మన హృదయంలో
ముద్రింపబడుతుంది. దాన్ని ఏమండి అంటే పౌలు గారు, మీరు చదువుతున్న పత్రిక క్రీస్తు పత్రిక మీరే కారా అంటాడు. మేము రాసినాం కదా, పత్రికలు రాసినాం కదా, ఆ పత్రికలు చదువుతున్న మీరు క్రీస్తు పత్రికగా మీరు మారాలి. మీరు పత్రిక మీరు కారా? అందుకని మీ హృదయం మెత్తటి ఫలం జీవం గల దేవుని చేరాత ఆత్మతో రాయబడుతుంది మీ మీ హృదయం అనే పలకల మీద అనడా లేదా? అవి రాయాలంటే ఏం చేయాలి? ఆగాలి, గ్రహించాలి, చూడాలి. అందుకనే బాహ్యనేత్రాల కంటే మనోనేత్రములు వెలిగింపబడాలి అంటాడు. అంటే మనోనేత్రములతో ఆత్మ సంగతులను చదవాలి. ఆత్మలో కపటము, ఆత్మలో కుళ్ళు, ఆత్మలో మొత్తం వీణ్ణి వాణ్ణి ద్వేషము, పగ ద్వేషాలు పెట్టుకుంటే బైబిల్ అర్థం కాదు. ద్వేషము, రకరకాలుగా అసూయ, మత్సరం ఇవన్నీ పెట్టుకొని బైబిల్ చదివితే నీకు అర్థం అయినట్టే ఉంటుంది కానీ కానట్టే ఉంటుంది. అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ నువ్వు గ్రహించలేవు. చాలా సంగతులు నీకు గ్రహింపు అనేది ఉండదు. హృదయం ఎలా ఉండాలి? ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి, స్వచ్ఛమైన పాలలాగా ఉండాలి. మీరు గమనించండి. అందుకని అంటుండు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపని ఏదట. గ్రహింపనే గ్రహింపను, చూచుట మట్టుకు చూతురు కానీ మీరు కాననే కానరు. అంటే కన్నుండి చూడలేని గుడ్డివారుగా చేసింది, చెవులుండి వినలేని చెవిటిగారుగా మార్చింది. ఎక్కడ మార్చింది? కేవలం వాక్యం దగ్గరనే. మీరు గమనించండి, ఎక్కడ గుడ్డోళ్ళని చేసింది, ఎక్కడ చెవిటోళ్ళని చేసింది? ఎక్కడండి? ఈ ప్రజలండి ఎక్కడ? లోకవార్తలు కాదు ఇక్కడ సుమా. కేవలం దేవుని వాక్యం దగ్గరికి వచ్చే వరకల్లా నిన్ను వినకుండా చేసింది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన వరకల్లా నిన్ను చూడకుండా చేసింది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చే వరకల్లా గ్రహించకుండా చేసింది. ఏమైనా లోక సంబంధమైన విషయాలు చెప్పు, ఎలా గ్రహిస్తారు మనిషి? మస్తు గ్రహిస్తాడు లోక సంబంధమైన విషయాలు. ఎవరన్నా ఏదన్నా అనుకో, దాని భావం ఏందో మొత్తం అర్థం చేసుకుంటే ఏమంటే, అందుకనే దాన్ని ఏమంటారు? అమ్మ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తా అంటాడు. ఏంటి? ఎవరి ఎదుటి మనిషి ఆవలిస్తే నేను కడుపులో పేగులు లెక్క పెట్టేస్తా, వాని సంగతి అంతా తెలుసురా, వాని మాటల్లో ఉన్న ద్వందార్థం ఏందో నాకు తెలుసు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తా అనుకున్న ఓ మనిషి, ఓ జ్ఞాని. మీరు గమనించండి, ఇంత ఉన్న ఓ మనిషి, ఓ జ్ఞాని నిన్నేం చేస్తుంది దొరికినా? కళ్ళుండి నిన్ను చూడలేని కబూదిగా మార్చేసింది, చెవులుండి వినలేని నిన్ను చెవిటోడుగా మార్చింది. ఎక్కడ? కేవలం వాక్యం దగ్గరనే. ఇది వాక్యానికి వర్తిస్తుంది. వాక్యం దగ్గరనే సంఘములో ఉండి వాక్యం వింటున్న వారికే వర్తిస్తుంది తప్ప మళ్ళీ బయటికి వాక్యం నుంచి వెళ్ళిపోయి బయట ఉన్నామనుకో చెవులు పెద్దగా అయిపోతాయి. చెవులు పెద్దగా, కళ్ళు పెద్దగా అయిపోతాయి. లోకాన్ని చూడడానికి, ఈ లోకం వినడానికి, లోకం వార్తలు వినడానికి చెవులు పెద్దగా అయిపోతాయి. చెవులు తెరుస్తుంది, కళ్ళు తెరుస్తుంది, నోరు తెరిపిస్తుంది. దుష్టుడు చూడండి పన్నాగం, నా వలన స్వస్థత పొందకున్నట్లు వాళ్ళ యుద్ధకు నా దగ్గర రారు వాళ్ళు. అందుకని కింది మాటల్లో ఏమంటాడు? 27వ వచనం, ఈ ప్రజల యుద్ధకు, ఈ ప్రజలు కళ్ళారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయం అనేది ఏమైపోయిందట? కొవ్వి ఉన్నది. చూడండి, వారు చెవులతో మందముగా విని, చూడండి కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎక్కడ? టీవీ కాడ పోయి పెట్టమను కళ్ళు. మబ్బుగా వస్తే తట్టుకోలేరు. లోకం కాడ చూడమని అవసరం అనుకో, కొంచెం మనిషి ఎవరో పోల్చుకోలేకపోతే, దూరంగా చూపు లేకుంటే దగ్గరికన్నా పోయి చూద్దాం అనుకుంటారు. గొడవలు అయితే అవునా కాదా? మనిషిని పోల్చుకోలేకపోతే. కానీ ఇది ఏ పోలిక? దేవుని దగ్గరికి వచ్చే వరకు లేని కళ్ళుండి చూడలేని వానిగా మార్చేసింది, చెవులుండి వినట్టుగా మందముగా వినేటట్టుగా చేసింది. కేవలం వాక్యం కాడ. ఎందుకు? ఏమి లేకపోవడం అట్లయింది? ఏమి లేకపోవడం? నీతి అనే మైమరుగు లేకపోవడం, సత్యం అనే దట్టి లేకపోవడం, నీతి అనే మైమరుగు మనకు లేకపోవడం, విశ్వాసం అనే డాలు మనకు లేకపోవడం. వాడిని ఎదిరించాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ గమనించాలి. మీరు గమనించండి, చెవిటోళ్ళు ఫిజికల్గా అన్ని టెస్టులు పాస్ కావాలండి. పోలీసుల్లో, మిలిటరీలో ఉందనుకోండి, చెవిటోళ్ళని తీసుకుంటారా అండి? సైన్యులకు చెవిటోళ్ళు తీసుకుంటారా? కుంటోళ్ళని తీసుకుంటారా? గుడ్డోళ్ళని తీసుకుంటారా? చీమ చిటుక్కు అంటే వాళ్ళు అంత షార్ప్గా ఉండాలి. చిన్న శబ్దం వినికిడి వచ్చిందంటే అలర్ట్గా ఉండాలి. నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ లేకుండా చేసిందే దుష్టుడు. మీరు గమనించండి, చెవులుంటాయి వినకుండా చేసింది. ఏది? ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించకుండా చేసింది, గ్రహించే మనసు లేకుండా చేసింది, వినలేని చెవులు లేకుండా చేసింది. చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు కావాలి దేవునికి. అందరికీ ఉంది మనసు, గ్రహించే మనసు కావాలి దేవునికి. అందరికీ ఉన్నాయి కళ్ళు, చూసే కళ్ళు కావాలండి దేవునికి. చూడలేని కళ్ళు ఎందుకండి? చూడలేని కళ్ళు ఎందుకు? వినలేని చెవులు ఎందుకు?
మాట్లాడలేని నోరెందుకు? పాటలు కూడా కట్టిండు. వినలేని చెవులేలా, చూడలేని కనులేలా. పాటలు మాత్రం భలే కట్టిరు. పాటలు కట్టి పాడినంత మాత్రం అయిద్దా? వాడి తంత్రాలు ఏందనుకుంటారు? నిన్నే వాడుకుంటాడు దేవుని పని చేయడానికి. నిన్నే పురుగొలుతుండు దేవునికి పనికి రాకుండా. దేవుని ఆలయంగా ఉన్న నిన్ను కూల్చేసిండు ఎప్పుడో. మీరు గమనించండి. యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్ని సజీవమైన దేవాలయాలుగా యేసుక్రీస్తు కట్టిండు. మొదటి శతాబ్దంలో వచ్చి అన్ని శిథిలమైపోయినాయి, అన్ని కూల్చేసింది మొత్తం. మీరు గమనించండి. యేసుక్రీస్తు యుద్ధ ప్రాతిపదికన వచ్చేసి మొత్తం కట్టేసిండు. ఒకే ఒక్కడు అనేకమైన దేవాలయాలు. 46 సంవత్సరములు దేవాలయం, వేల మంది కట్టిరు యెరూషలేము మందిరాన్ని. ఒకే ఒక్కడు పరలోకం నుంచి వచ్చి ఈ భూమి మీద అనేకమైన దేవాలయాలను, మనుషులను, రక్త మాంసంలో ఉన్నవారిని సజీవమైన రాయిగా మార్చి ఆత్మ సంబంధమైన మందిరాలను, అనేకమైన మందిరాలను కట్టిన మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సొలొమోను కట్టింది యెరూషలేములోనే ఉండిపోయింది. అది కదలని దేవాలయం. ఇది కదిలే దేవాలయాలు కట్టింది యేసుక్రీస్తు. ఎవరికి అర్థమైందండి? ఏ దేవాలయానికి కిలువిత్తురు? మనం కూడా అంటున్నాం, ఈ దేవాలయం అంటే అపవిత్రం అయిపోతుంది. మనుషులు పండుకుంటే అపవిత్రం అయిపోతుంది దేవాలయం. ఎవరికి ఉండాలో పవిత్రత? ఏదానికి ఉండాలి? నిర్జీవమైందండి ఇది. ఇందులో పండుకుంటే ఏం అపవిత్రం? నాకు అర్థం కాలేదు. నేను అదే అన్నా. అపవిత్రమయ్యేది ఏది? మందిరమా, మనిషా? ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న నేను. అంటే బొత్తిగా వాక్యంగా అంటే వీళ్ళేనండి అబద్ధికులు, దొంగలు. స్థలమో పవిత్రం అంటాడు, మనిషో కంపు. మనిషి ఆలోచనలు కంపు. మనిషి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి దేవుడు చెప్పిండు. వీడు స్థలానికి ఇచ్చిన ఇంపార్టెంట్ మనిషికి ఇవ్వడండి. మనిషి నిజమైన దేవాలయం, మనిషి కదులుతున్న దేవాలయం, సజీవం గల దేవుని ఆలయం. జీవం గల దేవుని ఆలయం ఎవరు? మనిషి. ఇది నిర్జీవం, ఈయనే ఉంటుంది. ఇది మొత్తం తిరిగి వస్తుంది, ప్రపంచాన్ని చుట్టూ వచ్చేది అవసరం అనుకుంటే. ఇది కావాలి కదా. అనేకమైన దేవాలయాన్ని కట్టిండా లేదా? యెరూషలేము మందిరం అక్కడ ఉంది. కానీ ఎక్కడ ఉన్న నలుదిక్కుల అనేకమైన దేశాల్లో మొత్తం ఎక్కడ నువ్వు అక్కడ దేవాలయం, నువ్వు పరిశుద్ధాత్మకు ఆలయం. మన పోడియం కూడా చేపించినప్పుడు నిన్న పోయినా మంచి రెఫరెన్స్ రాసుకున్నా. మంచిగా ఉండాలి, చాలా బాగుండాలి అనుకుని 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం రాసుకున్నా. మిమ్మల్ని పిలిచిన వాడని ఉంటుంది. మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అది ఫస్ట్ లైన్లో ఉండాలి. ఇక 2వ లైన్లో 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు చివరి వచనాలు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనక మీరు మీ సొత్తు కాదు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుండి. అది మంచిగా ఉంటుంది. చాలా బోర్డులు చూసిన అవి టైట్ లేవు. ఎందుకంటే మనకు హెచ్చరికలు. తెల్లంగా ఎందుకు వేసుకున్నాం? దేవుడు స్వచ్ఛంగా మన హృదయం ఉండాలి అని తెలుపు సూచన. ఇక్కడ ఎందుకు రాసినామంటే ఎదురుగా మీరు కూకున్న ఈ వచనాలు ఏమైపోయాలి? ఎప్పుడు మన పరిశుద్ధతను, మన నీతిని తెలియజేయాలి ఖచ్చితంగా. అమ్మో నేను ఉండాలి, నన్ను పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. మన దేహం మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటేందుకు లేదు. ఎలా వాడాలి? ఆ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. అది రాయాలని తిరిగిన, కానీ చాలా ఇది అన్నాడు. తర్వాత ఒకరిని పిలిపించి మంచిగా రాపిస్తాం మంగట నీట్గా. దేవుని వల్ల ఈ 2026 3వ నెలలో మొదటి తారీఖులో ఇవి వచ్చినాయి మనకు. చక్కగా ఇన్ని రోజుల తర్వాత, ఇన్నేళ్ళ తర్వాత అనుకోవచ్చు. చక్కగా మంచిగా తిరుమలేశన్న చాలా జాగ్రత్తగా మంచిగా చేసిండు. సంతోషం. దేవుని వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మీరు గమనించండి. కళ్ళు నుండి చూడలేని వారిగా చేసింది కేవలం వాక్యంగానే, చెవులుండి వినలేని వారిగా చేసింది ఏంటంటే దేవుని వాక్యం దగ్గరనే. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే మంచివాడు అయిపోతావుగా, నువ్వు వాక్యం వింటే మహాత్ముడు అవుతావుగా. నువ్వు వాక్యం వింటే ఏమైపోతావు? దేవుని బిడ్డగా మారిపోతావు. నువ్వు వాక్యం ఉంటే చెవులుండి మంచిగా విని, కళ్ళుండి మంచిగా చూసి చక్కగా ఈ లోకాన్ని ఎలా చూస్తుంది? కళ్ళుంటే ఈ లోకం ఉందని నలుగురిండి పోయే లోకం అంటావు. దేవుని కోణంలో చూస్తే, యేసుక్రీస్తు కోణంలో చూడాలి మనం. మనం ఈ లోకంలో కోణం చూస్తే అమ్మ కావాలని దాన్ని కోరుకుంటాం మనం. అవునా? చూసే కన్ను, ఏ కన్ను? ఈ లోకం పోయే కన్ను చూడాలి. అలా ఈ లోకం ఎప్పటికైనా నా క్రీస్తు రాకట్లో పోతుందన్న కన్ను, అలా చూసే కన్ను కావాలి దేవునికి. అమ్మ ఈ కన్ను చూసిన దానికల్లా పాదాలు పరిగెత్తేది కాదు. అందుకనే సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తుకు ఉన్నాయండి. సత్యం ఆయనే కదా, నేనే సత్యం అంటాడు. సత్యం ఆయనే, నీతి ఆయనే, మైమరుగు ఆయనే, మొత్తం ఆయనే. డాలు
విశ్వాసానికి కర్త ఆయనే కదా, యేసుక్రీస్తే కదా. ఇవన్నీ మొత్తం ఉన్నదెవరికి? లెక్క పెట్టండి అవి ఒకసారి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ కలపోసుకొని ఉంటాడు యేసుక్రీస్తు. ఎందుకు జయించాడు? ఉట్టినే జయించలే, ఇవన్నీ ఉన్నాయి యేసుక్రీస్తుకు. ఇవన్నీ కలపోసుకొని ఉన్నాడు మహనీయుడు. ఎఫెసీ 6 చదువునా. ఒక్కొక్కటి లెక్క పెట్టుకోండి. ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే 14 నుంచి. ఏలయనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి 1 కట్టుకొనుడి, నీతి అనే మైమరుగు 2, పాదములకు సమాధానం సువార్త వలనైన సిద్ధ మనసైన జోడు 3 తొడుక్కోనండి. ఇవన్నీ గాక విశ్వాసమైన 4, దానితో దుష్టుని అగ్నిబాణములను అన్నిటిని ఏం చేయాలి? ఆర్పుటకు శక్తిమంతులకు రాలి. మరియు 5వ వచనం చూడండి, రక్షణ శిరస్సును 5, దేవుని దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును 6 ధరించుకోండి. 6 అస్త్రాలను మీరు ధరించుకోవాలి అంటున్నాడు. అర్షట్ వర్గాలు అంటారు కదా, ఐటి ఎదిరించాలంటే అర్షట్ వర్గాలను ఎదిరించాలంటే ఈ 6 ధరించుకోవాలి. రోమము, క్రోధము, మద, మత్సరము ఇవన్నీ ఉంటాయండి. 6 ఉంటాయి. అర్షట్ వర్గాలు అంటారు దాన్ని. 6 జయించాలంటే ఈ 6 ఉండాలి. ఇవన్నిటి ఉండాలంటే వీటి జయించాలంటే ఈ 6 ఉండాలి. ఈ 6టికి 5టికి సమానం అన్నమాట. 5 ఎదరగొట్టేస్తుంది. యేసుక్రీస్తుకి ఇవి ఉన్నాయి, మొత్తం టోటల్గా ఇవి ఉన్నాయి. ఈ 6 ఉన్నాయి కరెక్ట్గా. ఎదిరించిండు అపవాదిని. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చేసిండు వాడు, మొత్తం ముఖాముఖిగా లోకరాజ్యాలు మొత్తం చూపించేసిండు. యేసు ఇదంతా నీకు ఇస్తానయ్యా. ఎలా చూసిండు ఈ లోకం? నా వల్ల కలిగిన లోకం నా వల్లనే పోతుంది. ఇదెందుకు నాకు? దీన్ని చూపించే నా పిల్లలు మొత్తం నాశనం చేసినావు. దీన్ని చూపించే నా పిల్లలు మొత్తం వంచినావు, మాయ చేసినావు. కన్ను నేను ఇచ్చాను, ఈ నా బిడ్డలకు కళ్ళను ఇచ్చాను, కానీ ఇచ్చిన కళ్ళను నువ్వు ఆశను పెట్టించి పాడు చేసినావు. మొత్తం చెవులను ఇచ్చాను, అనేకమైన చెడ్డ వార్తలను వినేటట్టుగా నువ్వు పురికొల్పినావు. నోరునిచ్చాను సత్యం మాట్లాడాలని, అనేకమైన అబద్ధాలను బూతులను మాట్లాడించేట్టు నువ్వు చేసినావు. నా పిల్లలను వంచావు, నా పిల్లలను నాశనాన్ని నడిపిస్తున్నాను. అందుగురించే నీ గుట్టురట్టు అంటే దాని సాతాను తంత్రములను బయలుపరచడానికి యేసుక్రీస్తు వచ్చిండు. మొత్తం దాని గుణలక్షణాలు అదంతా భ్రష్టుడో, వాడు ఎలా ఎత్తులేస్తాడో, ఎలా మనిషిని పతన వ్యవస్థకు మనిషిని తీసుకెళ్తాడో, ఆత్మీయంగా ఇలా చంపేస్తాడో క్లియర్గా అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ఏం చేయడు? ప్రత్యక్షమైండు. మొత్తం అపవాది క్రియలు లయపరిచిండా లేదా? లయపరచుటకే వచ్చిండు. మొత్తం వాడు ఎలాంటి వాడు, వాడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు క్లియర్ కట్గా చెప్పినా లేదా? చెప్పిండు. ఉన్నతమైన మాటలు చెప్పిండు మొత్తం సమాజానికి. వాడిని మొత్తం సమాజానికి చూపించిన, మొత్తం సమాజానికి మొత్తం మన తంత్రాలు. వాడు ఇలాంటి వాడు ఎలా మనిషిని అపవిత్రమవుతాడు, మొత్తం వాడు హృదయంలో మొత్తం హృదయాన్ని మొత్తం ఆక్రమిస్తుడు. మొత్తం హృదయంలో భయంకరమైన అన్నొత్తుండు. చేలు కడుక్కొని తినకుండా అపవిత్రుడు కాదు, నీ మాటలు నిన్ను అపవిత్రం మార్చేస్తుంది. నీ మాటలు నిన్ను అపవిత్రంగా మార్చేస్తున్నాయి. నీ చూపులు నిన్ను అపవిత్రంగా మారుస్తున్నాయి. చూసే చూపు కోణం వేరు, మాట్లాడే మాటల కోణం వేరు. నీ మాటలు మార్చేసింది, మొత్తం నీ చూపులను మార్చేసింది, నీ చెవులు వినే మాటలు మార్చేసింది. మొత్తం మీద నిన్ను ఆపరేట్ చేసింది. నువ్వు మొత్తం నా తండ్రికి కాకుండా, మాకు కాకుండా దుష్టుడా నీ సంబంధులుగా మార్చేసుకున్నావు కదా. అందు గురించి అబద్ధానికి నువ్వు జనకుడుగా మారిపోయి ప్రతి ఆకాశనములో సింహాసనం వేసుకొని, ఆకాశంలో ఏం చేసుకుంటున్నాడు? సింహాసనం ఏర్పాటు చేసుకొని, నా పిల్లల ప్రార్థనలు రాకుండా, నా పిల్లలకు శ్రమలు ఇబ్బందులు పెట్టుకుంటా, నరమేధం జరిగించుకుంటా, సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు నరుక్కుంటూ, ఒకరినొకరు భక్షించుకుంటేటట్టు చేస్తూ, సమాధానం లేకుండా వేటాడి తల్లికి బిడ్డ కాకుండా, బిడ్డకు తల్లి కాకుండా, భార్య భర్తకు కాకుండా, భర్త భార్యకు కాకుండా, సమాజాన ఎన్నో ఈ అన్ని మనుషుల మధ్య ఉన్న సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు లేకుండా ఏం చేసినావు? చంపుకునేటట్టుగా చేసినావు. మొత్తం మార్చేసినావు కదా. అందు గురించి ఆ ప్రేమను, ఆ సంబంధం, ఆ బంధం విలువలు చెప్పడానికి నేను వచ్చాను. నీ నుంచెళ్ళి, నీ కబంధాస్తాల నుంచి విడిపించడానికి నేను వచ్చాను అని ఆయన ధరించుకొని, ఇగో ఇవి మీరు ధరించుకోండి, అవి ధరించుకోండి, నన్నే ధరించుకుంటే అయిపోద్దిగా. నన్ను ధరించుకోండి. బాప్తిస్తంలోనికి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మీరందరూ ఏమైనా క్రీస్తును ధరించుకుని ఉన్నాం. పౌలు గారు ధరించుకోండి. ఏం చేయలేకపోయింది అపవాది.
పేతురు గారు ధరించుకుండు, ఏం చేయలేకపోయింది అపవాది. యోహాన్ గారు ధరించుకుండు, ఏం చేయలేకపోయింది అపవాది. బర్తలోమ ధరించుకుండు, ఏం చేయలేకపోయింది అపవాది. అపోస్తులు మొత్తం 12 మంది ధరించుకుండు, ఒక్కడు ధరించుకోలే. ఎవరు? ఇస్కరియోతు ధరించుకోలే. ఏమైపోయాడు? చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ప్రయోజనం ఏంటి? ఈ ధరించుకోలేకపోతే రేపు గంతే, వాడు ఎలా ఉంటాడు గంతే. ఇవన్నిటి జయించాలంటే మనం ఇవన్నీ ధరించుకోవాలి. తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. కొన్ని విషయాలు నాయన నీ పిల్లలకు చెప్పి ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట తండ్రి నాయన విని విడిచిపెట్టి వారు కాకుండా చక్కని విషయాలు వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని తండ్రి ఉన్నతంగా నాయన ఈ లోకానికి దూరంగా నీకు దగ్గరగా జీవిస్తూ తండ్రి నాయన ఉన్నతంగా నాయన నీ బిడ్డలు ఆత్మీయతలో ఎదుగుతూ నాయన చక్కగా తండ్రి నిన్ను భూమి మీద మాకు ఇవ్వబడిన కాలంలో నిన్ను సంతోషపెట్టి తండ్రి నువ్వు మా గురించి సిద్ధపరుస్తున్న మహాలోకాన్ని మేమందరము స్వతంత్రించుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన మనం అడిగి సమర్పించి బతిమలాడి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి సత్యములో నుంచి సర్వసత్యమును నడిపించును గాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో శుభములు, వందనాలు.